పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 2023 ఎలక్షన్లో 8 స్థానాల్లో జనసేన పోటీ చేసి బీఆర్ఎస్ అదేవిధంగా జనసేన డిపాయిడ్ కూడా జప్తైన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం కూడా ఏ అస్త్రాలు లేవు కాబట్టి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళు పిలిపించుకొని ప్రచారం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎవరు వచ్చి ప్రచారం చేసినా, నితిన్ నదీం వచ్చినా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమే లేదు. ఖచ్చితంగా 90% తక్కువ కాకుండా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని చూసి భయపడేలేదు. నరేంద్ర మోడీని చూస్తేనే కాంగ్రెస్ పార్టీ భయపడదు. పవన్ కళ్యాణ్ చూస్తే భయపడతాం. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఉండొచ్చు కాక, అదే కాక పాన్ ఇండియాకు హీరో కావచ్చు కాక, కానీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒంటి చేత్తో కేసీఆర్ గారి మీద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి 64% సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎమ్మెల్యే ఎలక్షన్లో 64 గెలిచినాం, బై ఎలక్షన్ 2 గెలిచినాం, ఎంపీ ఎలక్షన్లో 3 నుంచి 8 అయినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్ గెలవబోతా ఉంది. అంటే బీజేపీకి ఏంటంటే వాళ్ళు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేవు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. జిఎస్టీ రూపంలో 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రాష్ట్రాల నిధులు అదేవిధంగా కట్ చేయడంతో 2,50,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు తెలంగాణకు దాని రూపంలో ఒక 10,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా 1,30,000 కోట్ల రూపాయలు అడితే అనా పైస కూడా సాయం చేయలేదు. విభజన హామీలు ఏది పరిష్కరించలే. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయడం కోసం అసలు అస్త్రాలే లేవు. ఎందుకంటే ఏది కూడా ఇవ్వని పరిస్థితి. మెట్రో విస్తరణకు ఇవ్వలేదు, 4 సీట్కి ఇవ్వలేదు, డ్రై పోర్ట్కి ఇవ్వలేదు, ఎక్స్ప్రెస్ హైవేలకు ఇవ్వలేదు, మూసీకి ఇవ్వలేదు. కాబట్టి అనా పైసా సాయం చేయని భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ చేసిన శూన్యం. కాబట్టి తెలంగాణ ప్రజలు చీదరించుకున్నారని చెప్పి భావించి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి ప్రచారం చేసుకునే ప్రయత్నం వారు చేస్తారు. ఎవరు వచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదు. మేము చేసిన అభివృద్ధి పథకాలే మా ఎజెండా. ఇప్పటివరకు మున్సిపల్లో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా సన్న బియ్యం ఇస్తా ఉంది, వైట్ రేషన్ కార్డు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, 200 వరకు ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు, మహిళలను ఆర్టీసీలో భాగస్వామ్యం చేసిన సోలార్ విద్యుత్లో, అదే కాకుండా ఇందిరమ్మ సంబంధించినటువంటి స్టాళ్లలో, శిల్పారామంలో స్టాల్ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తా ఉంది. కాబట్టి మా పథకాలే చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. మాకు 2 ప్రచారం సంబంధించి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క ఉన్నారు. మా రాష్ట్రంలోనే మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా బలంగా ఉన్నది. మా కేబినెట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి ఎవరినో తీసుకొచ్చి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కౌన్సిలర్, కార్పొరేటర్ గెలవబోతాం. Subscribe us and press the bell icon for more interesting updates.